VPR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. స్కూల్స్ కావచ్చు, ట్రైసైకిల్స్ కావచ్చు, డివోషనల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు VPR నేత్ర కార్యక్రమంతో మళ్ళీ ఏకంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఒకసారి మీరు VPR గారి నేపథ్యం చూస్తే ఇంతకుముందు ఎలక్షన్స్లో ఇంతకుముందు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఆయన. ఈ VPR ఫౌండేషన్ పెట్టి చాలా సంవత్సరాలైంది. అంటే రాజకీయాల్లో రాకముందే ఆయన వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి కొంత మనం ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రాకముందు ఎన్నో సంవత్సరాల కంటే ముందే ఆయన ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. VPR ఫౌండేషన్ ఎప్పటి నుంచో కూడా ఉదయగిరిలో దాదాపుకి ఇప్పుడు 36 వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. 165 ట్రైసైకిల్స్ ఇచ్చాం. అలాగే VPR అమృతధార అవ్వచ్చు, VPR విద్య వైద్యం అవ్వచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్ అవ్వచ్చు, ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసిన VPR నేత్ర అవ్వచ్చు. ఒకసారి వారి నేపథ్యం చూస్తే ప్రజలకు అందుబాటులో ఉండాలి, వీలైనంత మేరకు ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశం. జనరల్గా కూడా మనం ఈ ట్రస్ట్లు కానీ ఫౌండేషన్స్ కానీ లేకపోతే NGO ఆర్గనైజేషన్స్ కానీ అంటే ప్రజలకు సేవ చేయాలంటే రెండు మార్గాలు. ఒకటి రాజకీయంగా పొలిటికల్ ప్లాట్ఫామ్కి వచ్చి చేయడం ఒకటి, అలాగే ఫౌండేషన్స్ పెట్టి సహాయం చేయడం ఒకటి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం గవర్నమెంట్లో ఉన్నా కూడా కొన్ని కార్యక్రమాలు పూర్తిగా మనం సహాయం చేయలేము ప్రజలకి. సో అందుకు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ ఫౌండేషన్స్ ట్రస్ట్లు కూడా ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దానివల్ల ఉపయోగం ఉంది. నేను అదే చెప్తా ఉన్నాను. VPR ఫౌండేషన్ అవ్వచ్చు, మాది కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర వేరే ట్రస్టులు కూడా అవ్వచ్చు. మీరు ఒక 1000 రూపాయలు ఎవరన్నా దానికి డొనేట్ చేస్తే అందులో ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా పేదవాడికి లేకపోతే ఒక గొప్ప కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. కానీ ₹1 కూడా అటు ఇటు వెళ్ళే పరిస్థితి, ఎందుకంటే లాస్ అలా ఉంటాయి, నాన్ ప్రాఫిట్ లాస్ కాబట్టి అందులో నుంచి ₹1 కూడా వేరే విధంగా మనం ఖర్చు పెట్టేదానికి లేదు. కాబట్టి వీటిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా చాలామంది, మేము రెండునే కాదు, ఉదయగిరి నియోజకవర్గంలో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సెటిల్ అయిన చాలామంది కూడా ₹4 సంపాదించుకున్న తర్వాత మన నియోజకవర్గానికి వాళ్ళకి ఉపయోగపడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది తెలియదు వాళ్ళ గురించి, బట్ మేము ముందు ఉన్నాం కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మా గురించి తెలిసింది. కానీ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ప్రతి విలేజ్కి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో. అయితే VPR నేత్ర ప్రోగ్రాం కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తన సొంత సతీమణి ఆమె నియోజకవర్గాన్ని పక్కన పెట్టి ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఏంటి మీ ఇద్దరి రిలేషన్ చూస్తుంటే ఇప్పుడు మా స్టేజ్ మీద కూడా తమ్ముళ్ళు లాంటోడు అని చెప్పారు. సో ఎలా ఉంటుంది మీ బాండ్? అది నిజంగా నా అదృష్టం. మాది VPR గారితో వర్క్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను, మా కుటుంబానికి, నాకు కానీ సునీల్కి కానీ. ఒకటి ఏంటంటే VPR గారు చదువుకున్న వ్యక్తి, నేను కూడా బయట చదువుకున్నాను, బయట ఉండి వచ్చాను కాబట్టి కొంత విషయం తెలిసిన వాళ్ళం. మా ఇద్దరికి ఆ రకంగా బాండింగ్ అనేది వచ్చింది. ఒకే భావ సారూప్యత అవ్వచ్చు, లేకపోతే ఒకే ప్రిన్సిపల్స్ అవ్వచ్చు. మనం ఏం చేయదలుచుకున్నాం స్పష్టంగా మాకు ఐడియా ఉంది మా ఇద్దరికి కూడా. ప్లస్ రాజకీయాల్లోకి మేము డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు VPR గారు కానీ నేను కానీ. కొంతమంది పనికిమాలలో లేదు ఇది మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆయన మీద కూడా అబండాలు వేశారు, నా మీద కూడా ఏదో చెత్త చెదారం మాట్లాడుతూ ఉంటారు. ఆ పని నేను చూసుకుంటూ వెళ్తాం, VPR గారి పని VPR గారు చేసుకుంటూ వెళ్తాం. అన్నదమ్ముల్లాగా మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గానికి ఆయనకి రాబోయే రోజుల్లో ఇంకా కూడా అండగా ఉండబోతూ ఉన్నారు. సాగునీరు అవ్వచ్చు, తాగే నీరు అవ్వచ్చు, అన్ని రకాలుగా కూడా మనకు సహాయం చేయబోతూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు నా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. అయితే VPR దంపతులు ఇద్దరు కూడా మీ చేతుల మీదుగా, కాకర్ల సురేష్ గారి చేతుల మీదుగా ఈరోజు బస్సుని ప్రారంభించారు. సో ఏమనిపించింది? డెఫినెట్గా కొవ్వూరు శాసనసభ్యులు సోదరి మన ప్రశాంత్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అనుకోని ఉంటే ఇది కొవ్వూరులో స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ మా నియోజకవర్గానికి ఆదరించినందుకు ఇక్కడికి వచ్చి వారు కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, మన నియోజకవర్గానికి రావడం వారు కూడా ఫస్ట్ టైము. వారికి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఇక్కడ. VPR గారికి ఉన్నట్టుగా, VPR కుటుంబానికి ఉన్నట్టుగా వారికి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. వారందరినీ కూడా ఒకసారి పలకరించి వెళ్ళారు. వారికి కూడా నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ VPR నేత్ర కార్యక్రమాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ప్రజలందరూ కూడా? ఏదైనా కాల్ సెంటర్ నెంబర్ ఏదైనా క్రియేట్ చేశారా, లేకపోతే ఎలా ఉపయోగించుకోవాలి? ఉందమ్మా, ఇక్కడ కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ VPR నేత్ర అనేది మనం ఎక్కడో మండల హెడ్ క్వార్టర్లో ఒక చోటు పెడితే అందరం అక్కడికి వచ్చేది కాదు. ఇది ఇంతకుముందు మనం NTR సంజీవని ఆరోగ్య రథం ఎలా నడిపామో అదేవిధంగా దీన్ని కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్తాం. ప్రతి గ్రామానికి 460 గ్రామాలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి చోట ఐ టెస్టింగ్ చేసి వాళ్ళకి రీడింగ్ గ్లాసులు అవ్వచ్చు, లాంగ్ సైట్ అవ్వచ్చు, షార్ట్ సైట్ అవ్వచ్చు, అక్కడికక్కడే 15 రోజులు స్పాట్లోనే స్పెట్స్. అంటే నాకు తెలిసి మీరు ఆంధ్రాలో ఎక్కడ చూసుంటారు ఈ ప్రోగ్రాం. 15 నిమిషాల్లో లోపల గ్లాసెస్ రెడీ చేసి ఇచ్చే పరిస్థితి ఉంది. ఎంతోమందికి ఉపయోగం. ఎందుకంటే ఊళ్ళల్లో చాలా దూరం నుంచి బస్సుల్లో పడి వెళ్ళలేరు వీళ్ళు. నెల్లూరుకి కానీ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. పాపం పెద్దోళ్ళు ఉంటారు అందరూ, వారికి గ్లాసెస్ చాలా అవసరం ఉంది. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసాము ఈ రోజున. ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలోనే అందరూ కూడా ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నానమ్మా. దానికి తగ్గట్టుగా కూడా మేము టీములు రెడీ చేస్తున్నాము.
మన కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా దీనికి దీన్ని ముందు నడిపించే పరిస్థితి. గవర్నమెంట్ నుంచి కూడా ఎంత సహాయం కావాలో దానికి తోడ్పాటును అందించి దీన్ని ముందు తీసుకెళ్తాం. ఈ సదావకాశాన్ని ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని HN9 టీవీ ఛానల్ తరపున కూడా కోరుకుంటున్నాం.